ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ ను కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రస్తుతము ఈ విద్యా సంవత్సరం 3472 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వ అధీనంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్స్ ను, మోడల్ స్కూల్స్ ను, కేజీబీవీస్ ను, ఆల్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లలో కూడా మొదటి దశలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ మేరకు 3472 స్కూళ్లలో 5,62 లక్షల ఇప్పటికే కేఎన్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ, అదేవిధంగా రాడ్స్ కానీ లేదా రికార్డర్ డిస్క్లు కానీ సప్లై చేయడం జరిగింది. రెండవది 3,472 స్కూళ్లలో ఎక్కడైతే మేము డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసినామో పవర్ సప్లై ఉన్న హై స్కూల్స్ లో మాత్రమే ఈ ప్రస్తుతానికి ఇవి ప్రారంభించడం జరిగింది. రెండవ దశలో మిగతా హై స్కూల్స్ లో ప్రారంభించే ముందు పవర్ సప్లై ఉంటేనే ఆ స్కూళ్లలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన పెట్టుకున్నాం. అదేవిధంగా కిషోర్ గారు, మన సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ ఎక్విప్మెంట్ కానీ లేదా ఈ కంటెంట్ కానీ ఏమైనా మీరు చెక్ చేశారా, ఇది రికార్డ్ చేసిన కంటెంట్ మాత్రమే పంపిస్తున్నారని ఒక మాట అడిగారు. మేము ఎస్సీఆర్టీ ద్వారా సైట్ ద్వారా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, సైన్సెస్, అదేవిధంగా ఇంగ్లీష్లో మేమే కంటెంట్స్ డెవలప్ చేసి వాటిని రికార్డ్ చేసి స్కూల్స్కు పంపించడం జరుగుతున్నది. రికార్డెడ్ కంటెంటే కాకుండా మన టీవీ ద్వారా కూడా లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వెంకటే వీరయ్య గారు మాట్లాడుతూ మన టీవీని మీరు ఉపయోగించుకోవచ్చు, కేబుల్ నెట్వర్క్ కనుక ఉంటే బాగుంటుందన్నారు. మన ఐటీ శాఖ మాత్యులు రామారావు గారు కూడా ఈ కేబుల్ యజమానులతోని కూడా వారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మన టీవీని అన్ని గ్రామాల్లో కూడా కేబుల్ నెట్వర్క్ కూడా ఉన్నది కాబట్టి కేబుల్ నెట్వర్క్ ను కూడా ఉపయోగించుకొని అన్ని స్కూళ్లలో కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగా కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను నడిపించాలని ఆలోచనలో ఉన్నాం. ఇక ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేయడం వల్ల ఉపాధ్యాయులకు ఇవి సహాయంగా ఉంటాయే తప్ప సప్లిమెంటేషన్ మాత్రమే ఉంటుంది తప్ప ఉపాధ్యాయుని తొలగించి డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మనం చేయడం లేదు. అక్బరుద్దీన్ గారు అన్నారు వీటి వలన ఏం ఉపయోగం అని. వీటి వలన విద్యార్థి ఆడియో, వీడియో 2 రకాలుగా కూడా విద్యార్థి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఫిజికల్ గా, విజువల్ గా. ఫిజికల్ గా ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో ఉన్న విషయాలన్నీ కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లవాని యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ ని కానీ, లెర్నింగ్ లెవెల్స్ ని కానీ పెంచడానికి ఉపయోగపడతాయి. అది టీచర్ కు సప్లిమెంటేషనే తప్ప టీచర్ కు రిప్లేస్మెంట్ మాత్రం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చాలా స్కూల్స్లలో మినిమం మెయింటెనెన్స్ లేదు, వాచ్ అండ్ వాల్ లేదు, అనేక రకాలుగా స్కూల్స్ ఇబ్బంది పడుతున్నాయని ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను ఈ సంవత్సరమే మన రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా స్కూల్ గ్రాంట్స్ ను సర్వశిక్ష అభియాన్ నుంచి, ఆర్ఎంఎస్ఏ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. 63 కోట్ల రూపాయలు ఇప్పటికే స్కూల్ గ్రాంట్స్ రూపంలో పాఠశాలకు విడుదల చేశాం. ప్రైమరీ స్కూల్స్ కు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు 50,000 రూపాయల చొప్పున 100కు పైన ఎన్రోల్మెంట్ ఉన్న హై స్కూల్స్ లలో 1,00,000 రూపాయల చొప్పున స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేసినాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను హై స్కూల్ అయితే 2 వర్కర్స్ ను పెట్టుకోమని చెప్పాం. ఒక వర్కర్ ఏమో నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉదయం పూటనే టాయిలెట్స్ ను మెయింటైన్ చేయడము, అక్కడ ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్ కు వాటరింగ్ చేయడము, ఇంకొక వర్కర్ ఏమో డే టైంలో అటెండర్ డ్యూటీస్ ను పెర్ఫామ్ చేసే విధంగా ప్రతి స్కూల్ కూడా, ప్రతి హై స్కూల్ కూడా 1,00,000 రూపాయల స్కూల్ గ్రాంట్ ఇచ్చాం. ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూల్ కు, ప్రతి ప్రైమరీ స్కూల్ కు 50,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. నేను గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతున్నాను, హైదరాబాద్ లో ఉన్న హై స్కూల్స్ కూడా మేము స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేసినాము. మీరు స్కూల్ కు వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. మరి మంత్రి గారు సభలో చెప్పారు 1,00,000 రూపాయలు విడుదల చేశామని, మీకు వచ్చాయా, మీరు 2 వర్కర్స్ పెట్టుకున్నారా లేదా అని దయచేసి అందరూ కూడా మీరు అడగండి. ఒకవేళ పెట్టుకోకపోతే ఎందుకు పెట్టుకోలేదు, కారణాలు ఏంటో మీరు తెలుసుకుని నాకు చెప్పినట్లయితే ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.
వాస్తవంగా అనేక సంవత్సరాలుగా స్కూల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోవడం, రెగ్యులర్ వర్కర్స్ లేకపోవడం వలన టాయిలెట్స్ కట్టినా ఉపయోగపడే దుస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ విద్యా సంవత్సరము 63 కోట్ల రూపాయలు స్కూల్ గ్రాంట్స్ రూపంలో పాఠశాలకు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి ఎమ్మెల్యేస్ కూడా మీ నియోజకవర్గాలలో మానిటర్ చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ప్రధానంగా ఉర్దూ మీడియం స్కూల్స్ లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేస్తారని ఒక మాట అడిగారు. వాస్తవంగా ఈ ఫేజ్ లో చేయలేదు. కారణం ఏంటంటే ఉర్దూ మీడియంలో కంటెంట్ డెవలప్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2017-18 అకాడమిక్ ఇయర్ లో ఆల్ ఉర్దూ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు మీడియం స్కూల్స్, గవర్నమెంట్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా చాలా టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, అనేక వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు ఏ రకంగా పాఠశాల నడిపిస్తున్నారో ఒక మాట అడిగారు. దానికి గాను ఈ సంవత్సరం జూలై మాసంలోనే దాదాపు 9,000 మంది విద్యా వాలంటీర్లను పొజిషన్ చేశాము. వాస్తవంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ వచ్చింది. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ఎస్జిటి పోస్టులు కానీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు కాబట్టి ఆ పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో ఆగాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కూడా పూర్తి అయింది కాబట్టి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటే త్రూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష, అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.